హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం డే 7 సారీ అండి 7th ఆగస్ట్ 2025 యొక్క అనాలిసిస్ అనేది చూసాం కదా, పేపర్ అనాలిసిస్ చూసాం కదండి. సో ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 8th ఆగస్ట్ 2025 అంటే ఇది సెకండ్ డే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన సెకండ్ డే పేపర్ అండి. సో పేపర్ అనాలిసిస్ అనేది చూద్దాం, 3-6 అనాలిసిస్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు డే 7 ఎగ్జామ్ ఉంది, అనాలిసిస్ చేసామండి. డే 8 కూడా ఎగ్జామ్ ఉంది, అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ 9th 10th ఎగ్జామ్స్ లేవండి. సో డైరెక్ట్ 11th ఉండేది ఎగ్జామ్. సో ఈ 11th ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో, సో వీళ్ళకైతే ఈ అనాలిసిస్ ద్వారా కొంచెం ఉపయోగం ఉంటుందండి. అంటే మీకు నేను ఇక్కడ మెన్షన్ చేసే ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం చూసుకొని వెళ్ళండి. సో అక్కడి నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో పేపర్ ఎలా ఉంది కూడా చెప్తాను, ఏ చాప్టర్స్ ఏ సబ్జెక్టులు ఎలా ఉన్నాయో చెప్తాను, అండ్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో చెప్తాను. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తానండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. కొంచెం చూస్తారు, కామెంట్ చేస్తారు, మీకు నేను మళ్ళీ అది కామెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను కదా. సో రీసెంట్గా అలాగే చేస్తున్నారు. సో అందుకే కొంచెం చూడండి, కామెంట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అండి, అర్థం కాదు మీకు. సో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే 8th ఆగస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో, సో పేపర్ ఎలా వచ్చింది, ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఎన్ని అటెంప్ట్ చేస్తారో కూడా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. సో దాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల మన వీడియో కొంచెం హైప్ అవుతుంది, అంటే బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ హైప్ కూడా చేయండి, మన ఛానల్కి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ అందరికీ కొంచెం కష్టంగా ఉండేది ఈ జనరల్ అవేర్నెస్ మాత్రమే. సో 40 క్వశ్చన్స్ కదా, యాజ్ పర్ టాక్ ప్రకారం అంటే ఎగ్జామ్ రాసొచ్చు నేను చెప్పిన దాని ప్రకారం రీజనింగ్ ఈజీగా వస్తుంది, అర్థమెటిక్ కూడా బాగానే వస్తుంది. జనరల్ అవేర్నెస్ కొంచెం టఫ్గా వస్తుంది అంటున్నారు. సో అందులో కూడా ఏ టాపిక్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు టాపిక్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నేను ముందు నుంచి మీకు చెప్తూనే వస్తున్నాను, 10 to 12 మార్క్స్. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉందండి, అప్పటి నుంచి మీకు చెప్తూనే వస్తున్నాను నేను. సో కరెంట్ అఫైర్స్ డైలీ 5 టాపిక్స్ నేర్చుకోండి అని మన టైం టేబుల్ ఇంక్లూడ్ చేస్తూనే వచ్చాను. సో నా టైం టేబుల్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో 6 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా నేర్చుకోండి. 6 months కరెంట్ అఫైర్స్ చాలండి. చాలా రీసెంట్గా అడుగుతున్నాడు, అంటే 2025 నుంచి అడుగుతున్నాడు. మీరు ఏం లేదండి, జాన్ టు జూలై ఆర్ జూలై వరకు నేర్చుకోండి సరిపోతుంది. 6 months 7 months కరెంట్ అఫైర్స్ అంటే అంతే. చాలా ఇంపార్టెంట్, 10 to 12 మార్క్స్ అంటే చాలా వెయిటేజ్ ఉందండి. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి చూసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానండి మన ఛానల్లో. హిస్టరీలోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అని ఉంటుంది, వాటిలో ఓపెన్ చేస్తే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తూ వచ్చాను. సో ఆ టాపిక్స్ చూసుకోండి ముందు, తర్వాత బ్యాలెన్స్ టాపిక్స్ అనేవి చూసుకోండి. ఓకేనా, సో దీనిలో కూడా మీకు రీసెంట్గా స్కీమ్స్, ర్యాంకింగ్, ఇండెక్స్, సో ఇలాంటివి అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దాంట్లో సింధు నాగరికత నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, లేదంటే సింధు నాగరికత నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అడుగుతాడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీలో మనకి గాంధీ యుగం గురించి, 1857 వార్ గురించి,
సో ఇలాంటి వాటి నుంచి 1 క్వెషన్ పడే ఛాన్స్ ఉంది. 1-2 క్వెషన్స్ ఇక్కడే వచ్చేస్తాయండి. ఓవరాల్‌గా 3 క్వెషన్స్ వచ్చేస్తాయి. ఇంక మిడివల్ హిస్టరీ నుంచి 1 క్వెషన్ వస్తుంది. సో మీరు చాయిస్ కింద మిడివల్ హిస్టరీ వదిలేసినా కూడా సింధు నాగరికత అండ్ ఈ గాంధీ యుగం 1857 తిరుగుబాటు, సో ఇలాంటి టాపిక్స్ మీకు నేను నిన్న కూడా మెన్షన్ చేశానండి. సో ఆ టాపిక్స్ వరకు కవర్ చేసుకున్నా సరిపోతుంది. సో గవర్నర్స్ ఎవరు, సో ఇలాంటివి చూసుకోండి. గాంధీ యుగం 1857 ఇవి కవర్ చేసిన 1 మార్క్ కవర్ అయిపోతుందండి. సో ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, 2 మార్క్స్ వస్తాయి. సో బ్యాలెన్స్ మిడివల్ హిస్టరీ నుంచి 1 మార్క్, అది మీరు ఛాయిస్ వదిలేసుకున్న 2-3 మార్క్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇది 3 షిఫ్ట్స్ అనాలిసిస్ కాబట్టి ఒక్కో షిఫ్ట్లో 3 రావచ్చు, ఒక్కో షిఫ్ట్లో 2 రావచ్చు. సో అందుకే ఇలా యావరేజ్గా చెప్తున్నాను. పాలిటీ నుంచి 2-3 క్వశ్చన్స్, మెయిన్లీ 1-2 క్వశ్చన్స్ ఆర్టికల్స్ నుంచే వస్తాయండి. చూడండి ఇక్కడ మనకి ఒక 3 మాత్రమే ఇంపార్టెంట్ పాలిటీ నుంచి. ఒకటి ఏంటంటే ఆర్టికల్స్, ఇంకోటి రైట్స్ అండ్ డ్యూటీస్. సో రీసెంట్గా అమెండ్మెంట్స్ కూడా అడుగుతున్నాడు. సో ఈ 4 టాపిక్స్ నేర్చుకోండి. ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీకు 2-3 క్వశ్చన్స్, ఇన్ కేస్ 4 మార్క్స్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి పాలిటీ నుంచి. సో మీకు ఈ 4 నేర్చుకోండి సరిపోతుంది. 2-3 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే, ఓకేనా. అట్లీస్ట్ 2 మార్క్స్ అన్న మీ చేతిలో ఉన్నట్టేనండి. ఇస్తుందే 2-3 మార్క్స్ కదా. సో ఆర్టికల్స్, రైట్స్, డ్యూటీస్, అమెండ్మెంట్స్, వీటికి రిలేటెడ్ అమెండ్మెంట్స్ సరిపోతాయండి. ఇంకేం అవసరం లేదు. ఆ 4 టాపిక్స్ అనేది నేర్చుకోండి చాలు. సో ఈసారి ఏంటంటే సైన్స్కి కొంచెం వెయిటేజ్ ఇచ్చాడండి. 4-5 మార్క్స్ ఇచ్చాడంట. సో సైన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. సో ఇది మనం చెప్పలేమండి ఏ టాపిక్ నుంచి ఇస్తాడో. ఆల్రెడీ నేను కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ ముందు వీడియో ఒకటి చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోలో మీకు కెమిస్ట్రీ నుంచి, బయాలజీ నుంచి అండ్ కెమిస్ట్రీ నుంచి ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 2-3 టాపిక్స్ చెప్పాను. అంతకంటే ఎక్కువ చెప్పలేదులేండి. సో వెయిటేజ్ ఇవ్వరు అనుకున్నాం, బట్ వెయిటేజ్ ఇచ్చాడు. బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఇంకొక 2-3 అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే ఒక 2-3 డేస్ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా టాపిక్స్ చెప్పగలమేమో అప్పుడు చూస్తానండి, ఓకేనా. సో సైన్స్ అయితే కొంచెం చూసుకోండి. నేను టాపిక్స్ అయితే చెప్పలేను ఇప్పుడు ఏ టాపిక్ నుంచి ఇస్తున్నానండి, క్వశ్చన్స్ తెలియదు కదా. సో అందుకని. సో జాగ్రఫీ నుంచి 2 మార్క్స్ ఇస్తున్నానండి. 2 మార్క్స్ కూడా రివర్స్ అండ్ మౌంటైన్స్ నేర్చుకోండి. రివర్స్, మౌంటైన్స్ ఇంపార్టెంట్ అండి. 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది వీటి నుంచి. మౌంటైన్స్ అడుగుతున్నాడంట రీసెంట్గా. సో రివర్స్ కూడా అడుగుతున్నాడండి. లాస్ట్ వీడియోలో రివర్స్ కూడా అడిగాడు. అంటే లాస్ట్ డే ఎగ్జామ్లో, అంటే 7th ఆగస్ట్ జరిగిన ఎగ్జామ్లో రివర్స్ గురించి అడిగాడు, మౌంటైన్స్ గురించి కూడా అడిగాడండి. ఈ ఎగ్జామ్లో మౌంటైన్స్ గురించి అడిగారంట, అందుకే ఇంపార్టెంట్ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. సో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. సో 2 మార్క్స్. స్పోర్ట్స్ నుంచి కూడా 2 మార్క్స్ అండి. సో మనం ఆల్రెడీ మన టైం టేబుల్ కవర్ చేసిన వాళ్ళు అయితే ఇవి బుక్స్ అండ్ ఆథర్స్ మనం నేర్చుకున్నాం. స్పోర్ట్స్ కూడా నేర్చుకున్నాం. స్పోర్ట్స్ అనేది చాలా రకాలు అడుగుతాడండి. స్పోర్ట్స్ మెంబర్స్ ఎంతమంది అడగచ్చు, లేదంటే అవార్డ్స్ అడగచ్చు. సో ఇవి కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి, యూజ్ అవుతాయి, ఓకేనా. సో జనరల్ అవేర్నెస్ అయితే టాపిక్ అనాలిసిస్ అయితే ఇదేనండి. చూడండి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 10 మార్క్స్, హిస్టరీ నుంచి ఒక 3 మార్క్స్, పాలిటీ నుంచి ఒక 2 మార్క్స్ అనే 15 మార్క్స్. సో వీటి నుంచి 1 మార్క్ వేసుకున్నా కూడా 18 మార్క్స్, 18-20 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యావరేజ్ చేసుకున్నా కూడా అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్కి. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. హిస్టరీ నుంచి మనం ఆల్రెడీ టాపిక్స్ చెప్పాం. సింధు నాగరికత ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే కవర్ చేశాను, అది చూసుకోండి. అండ్ 1857 వార్ కూడా ఉందండి, చూసుకోండి. పాలిటీ నుంచి ఇప్పుడు నేను చెప్పిన 4 టాపిక్స్ చదవండి, సరిపోతాయి, ఓకేనా. సో రివర్స్ అండ్ మౌంటైన్స్ చూసుకోండి. జాగ్రఫీ నుంచి బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకోవాల్సిందే. స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చూసుకోండి, ఓకేనా. సో ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది అని అనుకుంటే రీజనింగ్ అయితే ఈజీ అంటండి, చాలా ఈజీగా ఇచ్చారంట. అవుట్ ఆఫ్ 30 to 30 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పారు. మ్యాథ్స్ వచ్చేసి
ఈజీ టు మోడరేట్ ఉందంట, అదే అర్థమెటిక్ ఈజీ టు మోడరేట్ ఉందని చెప్పారు. సో 25 to 30 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అన్నారు అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. సో అట్లీస్ట్ 25 అయినా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ మధ్యలో 25 చేసేవాళ్ళు ఇన్ కేస్ బాగా స్పీడ్ ఉండి బాగా చేసే వాళ్ళైతే 25 to 30 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చండి. సో ఈజీగానే ఉన్నాయన్నారు. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్ అన్నారు. సో 20 to 28 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పారు అవుట్ ఆఫ్ 40. సో ఇదండి ఈజీ టు పేపర్ ఓవరాల్గా మోడరేట్ టు టఫ్ ఉందని చెప్పొచ్చు. మనం రీజనింగ్ మాత్రమే ఈజీగా ఉంది. సో మిగిలినవి కొంచెం టఫ్ మోడరేట్గానే ఇచ్చారంట. ఓవరాల్గా చూసుకుంటే మోడరేట్గా ఉందంటండి పేపరు. సో దీన్ని బట్టి ఓవరాల్గా గుడ్ అటెంప్ట్స్ ఏంటంటే 65 to 70 అనేవి మంచి అటెంప్ట్స్ అని చెప్పచ్చు. అది కూడా 100% అక్యూరసీతో, అంటే అన్నీ నేను కరెక్ట్గా పెట్టాను ఇంకా ఏవి తప్పులు పోవు అనుకున్నాను అయితే 65 to 70 అనుకోవచ్చండి. పేపర్ ఇంత ఈజీ టు మోడరేట్ ఇచ్చినప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది హైకి వెళ్ళిపోతుందండి. సో దానికోసం అని చెప్పేసి మీరు 100% అక్యురసీతో ఈ మార్క్స్ పెట్టినా కూడా మీకు మనకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది CBT 2కి. ఓకేనా. సో కొంచెం నెగిటివ్స్ అనేది తగ్గించుకొని మీరు 100% అక్యురసీతో అటెంప్ట్ చేసి రావడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇదేంటి ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం కదా. ఇప్పుడు రీజనింగ్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. అంటే ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుందో చూద్దామండి. అంటే నేను ఎక్కువ వెయిటేజ్ వచ్చే చాప్టర్స్ మాత్రమే రాశాను. సో ఇంకా 1 or 2 1 వచ్చేవి అవి వదిలేసానండి. దట్ ఇవి రాశాను మళ్ళీ. సో చూద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 to 4 మార్క్స్ అండి. ఇది ఎప్పుడు వెయిటేజ్ ఉండే చాప్టరే. మనం స్టార్ట్ చేసేదే దీంతో స్టార్ట్ చేస్తాం. మన టైం టేబుల్ ఏదైనా మొదలుపెట్టినప్పుడు, అంటే డైలీ టార్గెట్స్ ఇచ్చేటప్పుడు. సో చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కొత్త కోడింగ్ విధానాలు కూడా ఇస్తున్నాడు రీజనింగ్లో, కొత్త న్యూ మోడల్స్. ఆల్రెడీ న్యూ మోడల్స్ మీద మన ఛానల్లో 4 వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే చూడండి. న్యూ మోడల్స్ వీడియోస్ 4 న్యూ మోడల్సేనండి. సో అంటే రీసెంట్గా ఇచ్చిన NTPC ఎగ్జామ్లో ఇచ్చిన మోడల్స్ అండి. ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి. అనాలజీ అండి. అనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. దీంట్లో మనకి లెటర్ అనాలజీ ఉంటుంది, నెంబర్ అనాలజీ ఉంటుంది, వర్డ్ అనాలజీ కూడా ఉంటుంది. సో కొంచెం చూసుకోండి. లెటర్ అనాలజీ అంటే మీరు ఈజీగానే చేసేయచ్చు. బట్ నెంబర్ అనాలజీకి స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్ అండ్ రూట్స్, సో ఇలాంటివి కావాలి, కొంచెం చూసుకోండి. వర్డ్ అనాలజీ అంటే మనకు జనరల్ నాలెడ్జ్ ఉండాలండి కొంచెం దానిపైన. ఆ వర్డ్స్ అనాలజీ అనేది ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. సో కొంచెం అవగాహన ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ నుంచి సీటింగ్ అరేంజ్మెంట్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు. 3 to 4 క్వశ్చన్స్. NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ వెయిటేజ్ అనేది ఇలాగే ఇస్తున్నాడు. 3 to 4 క్వశ్చన్స్. ఇంతకుముందు అయితే 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఈజీ అండి. కొంచెం మనం స్పీడప్ ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. ఓకేనా. మనకి దీంట్లో కూడా సర్కిల్ ఇంపార్టెంట్. సర్కిల్ అదే రౌండ్ టేబుల్ అంటాం కదా, సర్కిల్ సిట్టింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు రో అంటే ఇలా ఉంటుంది కదండి, అప్ డౌన్ ఇలా ఉంటాయి కదా, ఈ రో ఇంపార్టెంట్. సో కాలం అనేది అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ ఇది ఈజీ అండి. ఈ రో అనేది కొంచెం టఫ్ రో కాలంతో పోలిస్తే. సో ఫస్ట్ మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్కిల్ నేర్చుకోండి, తర్వాత రో నేర్చుకోండి. ఓకేనా. అవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ అండి. క్లాసిఫికేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడంట. సో త్రీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఈజీగానే ఉంటుంది. డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ అండి. చాలా ఈజీ అండి డైరెక్షన్స్ నుంచి. దీంట్లో మహా అయితే ఏమడుగుతాడు, ఏ అంటే నార్త్ ఉన్నారా సౌత్ ఉన్నారా అడుగుతారు, లేదంటే డిస్టెన్స్ అడుగుతారు, లేదంటే ఏ సైడ్ ఇప్పుడు నార్త్ ఇలా ఉందనుకోండి, ఇలా మనకి 8 ఉంటాయి కదా మొత్తం, నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. సో ఇలా ఎటువైపు ఉన్నారు, ఏ దిశలో ఉన్నారు, ఏ డైరెక్షన్ చూస్తున్నారు అని అడుగుతారు, లేదంటే డిస్టెన్స్ అడుగుతాడు. అంతకు మించి దీంట్లో ఏం అడగరండి. సో చాలా ఈజీ. మనకి ఈజీగా మనం ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ
వీడియో ఉందండి డైరెక్షన్స్ గురించి. సో ఎవరికైనా కావాలంటే చూడండి. ఓకేనా. 2 క్వెషన్స్ ఇస్తున్నాడు. బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ చాప్టర్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అండి. 2-3 క్వెషన్స్ ఇస్తున్నాడంట. 2-3 క్వెషన్స్ అంటే చాలా వెయిటేజ్ అండి. నార్మల్గా అయితే 1 క్వెషన్ మాత్రమే ఇస్తాడు. అసలు ఈ బ్లడ్ రిలేషన్స్ కూడా మీరు ఏవి చూసుకుంటారంటే, మీరు ఫోటోని పాయింట్అవుట్ చేసి అడుగుతాడండి. ఫోటోని పాయింట్అవుట్ చేసి, సో అవి ఇంపార్టెంట్. లేదంటే ఈ మధ్యలో కొంచెం ఈ A+B రిలేషన్ ఇచ్చి అండ్ A-B రిలేషన్ ఇచ్చి ఇలా ఇచ్చేసి A+B - Cకి ఏకి సికి రిలేషన్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో అవి కొంచెం చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2-3 క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఈజీ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దీంట్లో మనకి క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. సో మీరు ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇవి మంచిగా చేస్తే సరిపోతుంది. 2-3 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ ముందైతే 1 to 2 మార్క్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు 2 మార్క్స్ ఇస్తున్నాడంట. సో వెన్ డయాగ్రామ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీగానే మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 2 క్వశ్చన్స్. రీసెంట్గా జరిగిన NTPCలో అయితే నాన్ వర్బల్ ఇవ్వలేదండి. నేను మీకు ముందు కూడా చెప్పాను, నాన్ వర్బల్ నుంచి అడగచ్చు. అంటే NTPCలో అడగలేదని మీకు అడగకుండా ఉండరని నేను అనలేము, బట్ అడగచ్చు అని చెప్పాను. నాన్ వర్బల్ నుంచి కూడా చాలా ఈజీగా అనేది మీకు గెయిన్ చేసుకోవచ్చు. అంటే నాన్ వర్బల్ ఏముంటాయంటే డైస్, ఎంబెల్డ్ ఫిగర్స్, వాటర్ ఫిగర్స్, అంటే వాటర్ ఇమేజెస్, వాటర్ ఫిగర్స్ కాదు, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్. సో ఎంబెల్డ్ ఫిగర్స్, కట్టింగ్, సో ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఒకసారి చూసుకొని చాలా ఈజీగా ఒక 10 to 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరే చేసేస్తారండి. సో ఈజీగా 2 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టు. ఇప్పుడు చెప్పినవన్నీ చూసుకోండి. డైస్ ఒకటి, అండ్ వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, కౌంటింగ్ ద నెంబర్స్. సో ఈ 4 to 5 చాప్టర్స్ ఇంపార్టెంట్. ఓకేనా. క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్ అడుగుతున్నాడు అంటండి. సో ర్యాంకింగ్ చాలా ఈజీ అండి. ర్యాంకింగ్ నుంచి మనకి ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ తెలుసు సరిపోతుంది. ఆ 2 ఫార్ములాస్లో కూడా +1 అక్కడే యాడ్ చేయాలి అండ్ -1 ఎక్కడ యాడ్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. సో క్యాలెండర్ నుంచి ఎక్కడి నుంచి అడుగుతున్నాడో తెలియదండి. సో బట్ 1 క్వశ్చన్ అయితే అడుగుతున్నాడంట. ఇది రీజనింగ్ గురించి. ఓకేనా. సో చూసుకొని ఓవరాల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా 1 or 2 క్వశ్చన్స్ వచ్చినవి ఉన్నాయి. నేను అవి కొంచెం వదిలేశాను. బట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఈజీ చాప్టర్స్ కవర్ చేయగలిగేవి చెప్తున్నానండి, అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో మనకి టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్లో 2 to 3 క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. టైమ్ అండ్ వర్క్ సో చాలా ఇంపార్టెంట్ కూడా. ఏముండదండి దీంట్లో. A+B చేస్తే ఎన్ని రోజులు అవుతుంది, లేదంటే A అలోన్ చేస్తే ఎన్ని రోజులు, B అలోన్ చేస్తే ఎన్ని రోజులు, లేదంటే ఒక 5 days వర్క్ని 3 days చేసి B వెళ్ళిపోయాడు, A ఒక్కడే ఆ బ్యాలెన్స్ వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు. సో ఇలాంటివి అడుగుతాడు. ఈ టైం అండ్ వర్క్ నుంచి ఇంతకు మించి ఏం అడగండి. లేదంటే వేజెస్ షేర్ చేసుకోవడం ఎలా, అమౌంట్ షేర్ చేసుకోవడం ఎలా, వాళ్ళ చేసిన వర్క్ని బట్టి అమౌంట్ షేర్ చేసుకుంటారు. సో ఇంతేనండి. ఈ 4 to 5 టాపిక్స్ మాత్రమే అడుగుతాడు. చాలా ఈజీ అండి, చూసుకోండి. నెంబర్ సిస్టమ్ నుంచి కొంచెం వెయిటేజ్ అనేది తగ్గింది. 2 మార్క్స్కి ఇస్తున్నాడు. నార్మల్గా అయితే 2 to 4 మార్క్స్కి ఇచ్చేవాడు, బట్ ఇప్పుడు 2 మార్క్స్కి ఇస్తున్నాడండి. చూసుకోండి. యావరేజెస్ నుంచి 2 మార్క్స్ అండి. యావరేజ్ చాలా ఈజీ. సో యావరేజెస్ చూసుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నాడో తెలియదండి, బట్ కొంచెం ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ రాసినప్పుడు NTPC ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కొంచెం టఫ్ అనిపించింది. నాకు వచ్చింది 1 క్వశ్చన్ వచ్చింది, బట్ నాకు టఫ్ అనిపించింది. సో 2 to 3 మార్క్స్ వస్తున్నాయంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. రేషియో నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువే ఇస్తున్నాడు. రేషియోస్కి కొంచెం చూసుకోండి. సో దీంట్లో ఒక 10 ఫార్ములాస్ ఏమో ఉంటాయి అంతే, అంతకుమించి ఏముండవండి. అవి కొంచెం మీకు అర్థమైతే సరిపోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి రేషియోస్ మీద, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెయిటేజ్ పెంచాడు. నార్మల్గా 1 to 2 క్వశ్చన్స్ వచ్చేవి, 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చాలా ఈజీ అండి, అండ్ ఇంపార్టెంట్ కూడా. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్.
నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్ కూడా 2 మార్క్స్కి ఇస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఎక్కువ ఫార్ములాస్ కాదు, పర్సంటేజెస్ అనేది ఇంపార్టెంట్. అంటే 1/2 పర్సెంటేజ్ ఎంత, 50%, 1/3 పర్సెంటేజ్ ఎంత, 33%, సో 1/4 పర్సెంటేజ్ ఎంత, 25%. సో ఇలాంటివి ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకేనా. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడని 1 to 2 క్వశ్చన్స్ అనుకున్నాం, బట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడంటండి. సో చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే చాలా సింపుల్గానే ఉంటుందండి. సో మీరు కొంచెం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈజీగా 3 మార్క్స్ అనేవి మీకు చేతిలో ఉన్నట్టే. ఓకేనా. సో కంబైన్ చేసి కూడా అడగచ్చండి. సో అవి కూడా చూసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్గా అడగచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్గా అడగచ్చు, లేదంటే కంబైన్ చేసి కూడా అడగచ్చు. సో 3 మార్క్స్ అండి. సో చూసుకోండి, ఒకసారి బాగా చూసుకోండి, ఎందుకంటే ఈజీగా మార్క్స్ అనేవి వస్తున్నాయి కదా. ఇక్కడ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంపార్టెంట్ చూసుకోవాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయంటండి. కొంచెం కంప్యూటర్కి వెయిటేజ్ తగ్గించాడు. లాస్ట్ టైం అయితే 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో దట్టు కూడా మీకు కంప్యూటర్స్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడంట, ఒకసారి చూసుకోండి. ఓకేనా. జీకే పరంగా అయితే మిలిటరీ ఎక్సర్సైజెస్ అడుగుతున్నాడండి. జిఎస్కి, జనరల్ అవేర్స్, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకోవచ్చు మనం. సో జీకే నుంచి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఒక 2 క్వశ్చన్స్ అడిగాడంటే, ఇది మనం ఎప్పుడు కవర్ చేయలేదు, అందుకే సపరేట్గా రాశాను మీకు. ఓకేనా. మిలిటరీ ఎక్సర్సైజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఓవరాల్గా 8th August 2025 అనాలిసిస్ అయితే ఇదేనండి. సో క్వశ్చన్స్ తెలిసినా కూడా నేను మీకు చెప్పలేను. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను కదా. సో అలా క్వశ్చన్స్ కనుక చెప్తే మన ఛానల్ గోవింద. సో అందుకే చెప్పట్లేదు. క్వశ్చన్స్ ఇన్ కేస్ తెలిస్తే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అండ్ క్విజ్ రూపంలో పోస్ట్ చేస్తానండి. ఆ క్వశ్చన్స్ ఏమన్నా నా దగ్గరికి వస్తే కనుక కరెక్ట్ అనిపిస్తే, సో అక్కడ నేను క్విజ్ రూపంలో మిమ్మల్ని అడుగుతాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. సో జాయిన్ అవ్వండి, మీకు అనేది అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా. సో ఓవరాల్గా 8th August 2025 డే 2nd అండి, ఎగ్జామ్ స్టార్ట్ అయిన 2nd డే ఇది. సో ఓవరాల్గా అనాలిసిస్ అయితే ఇదేనండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేసినవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీకు ఆల్రెడీ ఒక 2 days ఇంత క్లియర్ కట్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆల్రెడీ ఒక 2 days అనేది ఇప్పుడు లీవ్స్ వచ్చాయి కదా. అంటే 9th ఎగ్జామ్ లేదు, 10th కూడా ఎగ్జామ్ లేదు. సో 11th అండి మీకు ఎగ్జామ్. సో ఈ 2 daysలో మీరు అనేవి ఈ ఇంపార్టెంట్ కవర్ చేయొచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకైనా మీరు కవర్ చేసుకోవచ్చు, అందుకే చెప్తున్నానండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఎవరైనా ఎగ్జామ్ రాసి వచ్చినా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.